శాశ్వత దీక్ష. ఈ పవిత్ర కార్యక్రమం ఏంటంటే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనే ఒక కల్పన రావడమే చాలా గొప్ప విషయం. దానికి నిజంగా జాతికి అంకితం చేయదగిన యొక్క సంస్థ. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యొక్క శ్రీ నారాయణం వెంకట బంగారు చదమయ్య గారు, శ్రీ నరసింహం నారాయణం నాగేశ్వరరావు గారు, శ్రీ నారాయణం సీతారామయ్య గారు, శ్రీ నారాయణం మురళి గారు, శ్రీ నారాయణం శ్రీనివాస్ గారు, ఇతర కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ మంచి ఉత్కృష్టమైన యొక్క పవిత్రమైన కార్యక్రమానికి నాంది కలిగి వారి తండ్రి గారి యొక్క అభిష్టానికి అనుగుణంగా ఆయన అడుగుజాడలు నడుస్తూ దీన్ని ఇవాళ మనకు అందుబాటులో తేవడంతో చాలా సంతోషం. వారికి భగవంతుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాగే 10 కాలాల పాటు వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో ధార్మిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కావాల్సిన శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించాల్సిందిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అలాగే మిత్రులు ఈ డీజీ వెంకటేష్ గారు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అనేక జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగులో మాట్లాడిన తిరుపూరు సౌందరరాజన్ నాగరాజన్ గారు, తిరుపూరు ఆలయ కన్వీనర్ వారు, అలాగే మీ యోగనాంబర్. మరి ఈరోజు మహోన్నత ఆలయాన్ని నిర్మించే, అలాగే రేజర్ షో చూసాం. శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైన రేజర్ షో చూసాం. ఇవన్నీ కూడా భావి తరాలకు అందించాలి. రామాయణ స్ఫూర్తిని తరతరాలకు అందించేట ఉద్దేశంతో ఈ యొక్క సదస్సును కూడా 3 రోజుల పాటు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వాల్మీకి విరచిత రామాయణంలోని వివిధ ఘట్టాలను సుందర దృశ్యాలుగా కనులకు కనువిందుగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిల్ప కార్యాలు రామాయణ దృశ్యకరమైన మన కళ్ళ ముందు ఆవిష్కరించాయి. చూస్తుంటే మనసంతో భావిస్తున్నాం. ముందు తరాలకు రామాయణాన్ని ఒక ఆదర్శంగా చూపించడానికి ప్రాంగణం పూర్తిగా నిలవలేదని నా యొక్క విశ్వాసం. ఇలాంటి రామాయణ ప్రాంగణం మన తెలుగువారి ఈ తెలుగునాట ఒరడ వేస్తుందో అది మనందరికీ కూడా గర్వకారణమని మీ అందరూ కూడా మనం మన రూపాన్ని తీర్చిదిద్దేందుకు అర్థాన్ని ఆశ్రయిస్తాం. మనం అర్థాన్ని సంస్కృతంలో ఆదర్శాన్ని పిలుస్తారు. అదేవిధంగా మన గుణాన్ని తీర్చిదిద్దేందుకు కూడా సహకరించే అర్థం ఆదర్శమే శ్రీరామచంద్రుడి యొక్క జీవితం. శ్రీమద్ రామాయణం ఆది కావ్యమే కాదు, తరతరాల భారతీయుల యొక్క సానుకూల మార్గంలో ముందుకు నడిపే దిశగా ప్రేరణ ఇస్తున్న ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం కూడా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటాం. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమే అయినా ఒక సాధారణ మానవునిగా ఆదర్శాలతో జీవించిన ఆయన ధర్మ స్వరూపం. మనిషిగా పుట్టాడు, మారం చేశాడు, విద్యను నేర్చాడు, అడవికి వెళ్ళాడు, ధర్మాన్ని పాటించాడు, అధర్మాన్ని సమరించాడు, లోకరహితంగా పరిపాలించాడు. రాముడు దేవుడా కాదనే చర్చలో అవసరం లేదు. రాముడు ఆదర్శ పరిపాలకుడు, సత్యవాద్ పరిపాలకుడు, మిత్రువాద్ పరిపాలకుడు, ఏకపత్ని వృతుడు, ధర్మనిష్టగా కలిగినవాడు. ప్రజల సంక్షేమమే తన యొక్క సంక్షేమంగా భావించి ప్రజానురంజకంగా దేశాన్ని పరిపాలించారు. అందుకే అందరూ కూడా ఒక ఆదర్శ రాజ్యానికి మారిపోయారు రామరాజ్యం. మహాత్మా గాంధీ గారు చెప్పారు, రామరాజ్యం కావాలి అని చెప్పి గాంధీ గారి అడగన్నాడు. గాంధీ గారే కాదు, మొత్తం యావత్తు ఈ యొక్క దేశం మన యొక్క ప్రజలందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుతారు.
రామరాజ్యం అంటే ఏంటి? ఆకలి తప్పులు లేని, అవినీతికి తావు లేని, అకృత్యాలకు తోడు లేని, అత్యాచారాలకు అవకాశం లేని, అందరికీ సమాన అవకాశాలు వచ్చేట అద్భుతమైన ఆదర్శ రాజ్యమే రామరాజ్యం అనే విషయాన్ని మనందరూ గమనించాలి. ఒట్టు పెట్టి పశువులు దండం పెట్టే పవిత్రమైన జాతి మనం. అలాంటి గొప్ప అలాంటి వారసత్వాన్ని మన అందరం ముఖ్యంగా ఈనాడు యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే పాశ్చాత్య వ్యామోహం వలన, పరభాష వ్యామోహం వలన అనేక రకాలైన తప్పుడు మార్గాలను మనం నొక్కాం. ఇవాళ స్వార్థం పెరిగిపోయి, అధర్మం ఎక్కువైపోయి, అశాంతి ప్రభుత్వం దాన్ని నుంచి మళ్ళా తిరిగి ప్రజల యొక్క దృష్టి ధార్మిక భావం వైపు, సేవాభావం వైపు మళ్లించాలని కోసం మానవ సేవయే మాధవ సేవ అని వచ్చిన వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తాం, వసతి ఏర్పాటు చేస్తాం. అందరికీ కూడా అద్భుతమైన ఆలోచన. అంటే జీవితానికి పరమాత్మ ఏంటంటే సేవ చేయడం. నువ్వు చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే ఒకే మార్గం ఏంటంటే సేవ. షేర్ అండ్ కేర్ ఇక కోరితో పంచుకో. ఆ పంచుకున్నప్పుడే నాకు ఆనందం ఉంటుంది. అందరూ వచ్చేటువంటి సుఖం అనుభవిస్తాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధార్మిక భావన అనుసరించడంతో పాటు సేవాభావాన్ని జీవితంలో ప్రతి ఒక్కరు మార్గంగా ఎంచుకోవాలి. ఆ సేవా మార్గం ఎలాంటిదో శ్రీరామచంద్రుడు వివిధ పాఠశాలలో మనకు చూపించారు. కాబట్టి వారిని స్ఫూర్తిగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఆ వాల్మీకి రామాయణం అసలు ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం లేదు. ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే రామాయణం మన భారతీయ పాఠ్యాంశాల్లో ప్రముఖ భాగం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. రామాయణానికి పాట కరికులం దాని గురించి ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మహాపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మతాలకు అతీతమైన యొక్క ధార్మిక ప్రవర్తనను శ్రీరామచంద్రుడు మనకు అందరికీ చూపించారు. అలాంటి ధార్మిక ప్రవర్తన ప్రజల్లో బాగా నాటుకోవాలంటే